హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ వేణుగోపాల్. ఈరోజు మన వీడియో వచ్చేసి శనగపిండితో హల్వా అయితే చేస్తున్నాను. చూసేద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి, 1 కప్పు చక్కెర, కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచి. ఇప్పుడు మనం చక్కెర అయితే కరిగిద్దాము. ఒక గిన్నె పెట్టాము. 1 కప్పు చక్కెరకు 2.5 కప్పులు వాటర్ అయితే వేద్దాము. ఇంకా కరెక్ట్గా 2.5 కప్పులు అయితే వేసాను. దీని పాకంతో పని లేదు, చక్కెర కరిగితే సరిపోతుంది మనకు. ఇప్పుడు చక్కెర పాకం అయితే ఇటు కాగనిద్దాము. చక్కెర మొక్క ఇటేమో ఇంకో బాండి పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి అయితే వేద్దాము. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం శనగపిండి వేసి వేయించుకుందాము. ఇప్పుడు మనం ఇందులో శనగపిండి వేసి వేయించుకుందాము. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మంచిగా వేయించుకోవాలి. అంటే ఇది రంగు కూడా చేంజ్ అవ్వాలి, బంగారు రంగు అయితే రావాలి. ఇలా వేయించుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఏంటంటే మళ్ళీ ఉండ కట్టుకుపోతుంది. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా రంగు అయితే మారింది. మనం ఇప్పుడు చక్కెర నీళ్ళు అయితే ముందుగా కాగబెట్టుకున్నాం కదా, అవి కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ మనం దీన్ని అయితే కలుపుకోవాలి దగ్గర పడేంత వరకు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అండి ఇది దగ్గర పడిన కొద్దీ మనం ఈ చక్కెర పాకం ఉంది కదా, ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అయిపోయేంత వరకు. అంటే ఇది ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి ఈ హల్వా అనేది. మనకు ఇంకొక 10-15 నిమిషాలు అయితే టైం పట్టవచ్చు. చూడండి, హల్వా అయితే దగ్గర పడుతుంది కదా, ఇందులో కొంచెం ఇలాచి అయితే వేస్తాను. మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి చేసినప్పుడు కొంచెం మందపాటి గిన్నెలో పెట్టుకోవాలి, లేదంటే అడగంటిపోతుంది. స్టవ్ వచ్చేసి కొంచెం లేట్ అయినా పర్లేదు, సిమ్లోనే పెట్టి దీన్ని వేయించుకోవాలి దగ్గర పడేంత వరకు. లో టు హై అంటే చూసుకుంటూ మనం స్టవ్ని అయితే పెట్టాలి, పెద్దగా చిన్నగా, లేదంటే మాడిపోతుంది హల్వా. పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అసలే సమ్మర్ కదా, స్వీట్ కానీ హాట్ కానీ జ్యూసులు, ఐస్ క్రీమ్స్, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. చూడండి, హల్వా అయితే దగ్గర పడింది కదా. మనకు హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయినప్పుడే హల్వా అనేది పూర్తిగా రెడీ అయినట్టు. ఇప్పుడైతే దీన్ని మనం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. హల్వా అయితే చల్లగా అయిపోయింది. మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ఇలా చేసి పెడితే ఎవరు వద్దంటారండి, పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది ఇంకా కొంచెం చల్లగా అయిందంటే గట్టిగా అవుతుంది. కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తాను. పిల్లలు ఎంతగానో ఇష్టపడే హల్వా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి అయితే చేసి పెట్టండి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, చాలా ఇష్టంగా తింటారు.